జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్యేగా నాకు అవిచారి గారికి గెలుపులో ముఖ్య భూమిక పోషించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మంచి మెజార్టీతో మమ్మల్ని ఇద్దరు కూడా గెలుపుతో చెప్పేందుకు వారికి మనస్ఫూర్తిగా తెలుపుకుంటాను. అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా ఎంతో సంతోషంగా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండడానికి చెప్పడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. మేమందరం రాబోయే ఎలక్షన్ లో మంచి మెజార్టీతో గెలుస్తామని ఆశిస్తున్నాం. గెలిపిస్తామని కోరుకుంటున్నాం. కందుకూరు నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మధుసూదన్ యాదవ్ గారు, నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి విజయసాయి రెడ్డి అయినటువంటి నేను, అన్నగారి మానుగుంట మైదర్ రెడ్డి అన్నగారి ఆశీస్సులతో ఈరోజు ఇక్కడ ఈ కళ్యాణ మండపంలో, ఈ కన్వెన్షన్ సెంటర్ లో మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి అన్నగారి అండదండలతో ఈరోజు ఎన్నికల ప్రచారం మేము ప్రారంభించడం జరిగింది. తప్పకుండా ఇంచుమించుగా 5 దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి, రాజకీయ చరిత్ర ఉన్నటువంటి మానుగుంట కుటుంబం, మైదర్ రెడ్డి అన్న గాని, ఆయన తండ్రి ఆదిరెడ్డి గారు గాని, ఈ యొక్క రాజకీయ చరిత్ర ఉన్నటువంటి, పరంపర ఉన్నటువంటి కుటుంబం మాకు సపోర్ట్ ఇచ్చి బలపరిచి గెలిపించాలన్నటువంటి సంకల్పంతో, మంచి సదుద్దేశంతో అన్నగారు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున పరిచయం చేసి ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయడం జరిగింది. మేమిద్దరం కూడా అన్నగారి ఆశీస్సులతో, మానుగుంట మైదర్ రెడ్డి అన్న గారి ఆశీస్సులతో భవిష్యత్తులో కూడా, ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఎప్పటికీ కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ, ఒకవేళ మేము ఎన్నికైనా కూడా అన్నగారే ప్రజాప్రతినిధి అయినట్టు భావిస్తూ, ఆయన చెప్పింది వేదవాకుగా భావించి మేము నడుచుకుంటామని పత్రికాముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ నియోజకవర్గంలో, కందుకూరు నియోజకవర్గంలో ఎవరు గెలవాలన్నా కూడా, ఎందుకనంటే ఒక్కసారి ఇప్పుడు మీరు జరిగినటువంటి తంతుగాని చూస్తే ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున, ఊరి పేరుతో వాళ్ళ సమస్యల్ని, వాళ్ళ సమస్యలే కాకుండా ఆ ఊర్లో ఉన్నటువంటి సమస్యలతో పాటు పేరు పేరున పిలవడం కానీ చూస్తుంటే ఆయన ప్రజల మనసుల్లో ఎంతగా మనసులో నిలబడిపోయారన్నటువంటిది అర్థమవుతా ఉంది. ప్రజా సమస్యలకి, ప్రజా జీవితానికి ఎలా అంకితమయ్యారు, ప్రజా సేవకి ఎలా అంకితమయ్యారు అన్నటువంటిది దీనిలో స్పష్టంగా తెలుస్తుంది. ఆయన సపోర్ట్ లేకుండా మేమందరం కూడా ఇక్కడ మనజాలగలగడం చాలా కష్టం. కాబట్టి ఆయన అడుగుజాడల్లో నడుస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ, కందుకూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటూ సేవ చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ